చిన్నబాబు ఏంటి మా ఊరొచ్చాడు? దారి తప్పొచ్చాడా? గరి మగరి సగస సరిగా ఎక్స్క్యూజ్ మీ, హ్మ్. ఇక్కడ రూపారాణి ప్రోగ్రామ్ జరిగింది కదా? రూపారాణి ప్రోగ్రామా? ఇక్కడ లేదండి, అలాంటిదేం లేదే. లేకపోవడం ఏంటండి? ఇప్పుడు తన పాట విన్నాను నేను. ఆ పాట వింటూనే ఇంత దూరం వచ్చాను. రూపారాణి గురించి, తన పాట గురించి మీకు తెలియదు అనుకుంటానులేండి. వాళ్ళని అడుగుతానులేండి. అయ్యో ఏమండి, ఆ పాట పాడింది నేనే అనే విషయం చిన్నబాబుకి చెప్పారంటే కొంప మునుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? కన్నయ్య, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి కన్నయ్య. ఏంటండి, ఆ, ఏమైందండి? మీరు రూపారాణి పాట విని రూపారాణి వచ్చిందనుకుంటున్నారు కదా? అవునండి. నిజానికి రూపారాణి రాలేదండి, తన పాట మాత్రమే వచ్చింది. రూపారాణి రాకుండా పాట ఎలా వస్తుందండి? ఎలా అంటే అలా. ఓకే ఓకే, తన పాటని సిస్టంలో ప్లే చేశారా? ఆ పాట విని తనే లైవ్ లో పాడుతుందనుకుని పొరపాటు పడి వచ్చానన్నమాట. ఓకే అండి. ఏమండి, ఆ? అనుకోని అతిథిలా శుభకార్యానికి వచ్చారు. నోరు తీపి చేసుకుని వెళ్ళండి. మరి మీకు? పర్లేదండి, నేను ఇంకొకటి తీసుకుంటాను. అయ్యో పర్లేదులేండి, దీన్నే 50-50 చేసుకుందాం. ఎందుకంట అతని తోటి పరిచయం ఎందుకంట, చెప్పమంట తన తోటి స్నేహమే చెప్పమంట. మాటి మాటికి కలుపుతున్నావు దీనికంట, పూట పూటకి గుర్తు చేస్తున్నావు దీనికంట. మాటి మాటికి కలుపుతున్నావు దీనికంట, పూట పూటకి గుర్తు చేస్తున్నావు దీనికంట. ఈ కొంటి పనులు నీవేలే కన్నయ్యా, ఈ మర్మమేమిటో నువ్వేలే చెప్పయ్యా. ఎందుకంట అతని తోటి పరిచయం. ఏంటండి, ఏమైంది? ఇప్పుడు నేను ఎటెళ్ళాలి అని. అదేంటండి, ఎటు నుంచి వచ్చారో అటే వెళ్ళండి. ఎటొచ్చానో దారి మర్చిపోయానండి. యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద మా కారు ఉందండి. రూపారాణి పాట వినబడేసరికి ఆ పాట ఎటు నుంచి వినబడుతుందో అటు వచ్చేసానే తప్ప
ఏ రూట్లో వస్తున్నానో చూసుకోలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు మెయిన్ రోడ్కి ఎలా వెళ్ళాలో దారి చూపిస్తారా? ఓకే పదండి. థ్యాంక్ యూ. నైస్ ప్లేస్. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతైరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చరితం మధురం భ్రమితం మధురం మధురాధిపతైరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురం ఆణిర్మధురం ఆదౌ మధురం నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతైరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతైరఖిలం మధురం ఎదసడివి నీవేగా మదిగుడివి నీవేగా పదసిరివి నీవేగా ప్రాణం నీవేగా ఎదసడివి నీవేగా మదిగుడివి నీవేగా పదసిరివి నీవేగా ప్రాణం నీవేగా రీ నీవే పగలు నీవే బాధ నీవే ప్రేమ నీవే జాలువారే ఆర్తి గీతం భావం నీవే సని 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 పని పగ 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 సా మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? ఏంటి ఇలా అడిగారు? ఆ రోజు నన్ను చూసుంటారా? చెప్పండి. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? ఆ, లేదండి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు, కానీ ఖచ్చితంగా ఎక్కడో కలిసాం. ఆ, అదేంటండి ఎక్కడ చూడలేదంటున్నారు కానీ కలిసామంటున్నారు. కలిస్తే చూసుకోకుండా ఎలా ఉంటామండి? ఒక్కోసారి అంతేలేండి. చూసుకోకుండా కలుసుకుంటాం, కలుసుకోకుండా చూసుకుంటాం. కలుసుకోకుండా చూసుకుంటామా? అదెలా కుదురుతుందండి? కుదురుతుందండి. ఎలా అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి వెళ్ళాక నేను పడిపోబోతుంటే మీరు పట్టుకున్న ఇన్సిడెంట్ని తలుచుకున్నాను అనుకోండి. కళ్ళ ముందు మీరు లేకపోయినా కూడా నా కళ్ళకి మీరు కనబడుతూ ఉంటారు కదా. అంటే కలుసుకోకుండా చూసినట్టేగా. ఆహా, అలాగే మనం చూసుకోకుండా ఎక్కడైనా కలిసామేమో అని అడిగాను అనమాట. లేదండి, ఎక్కడా కలవలేదు. పదండి. హలో సార్, షాప్ ఓపెన్ చేశారు. షాప్ ఓపెన్ చేశారా? మీరు త్వరగా వచ్చేసేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను మీకోసం. ఓకే ఓకే, మేము బయలుదేరి వస్తున్నాం. అన్నయ్య, షాప్ ఓపెన్ చేశారంట. వెళ్దాం పద. అదేనండి మెయిన్ రోడ్. అటువైపా? ఓకే. అఖిల్ ఎక్కడికి వెళ్ళాడు? అవునరా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? అఖిల్, అఖిల్,
ఎక్కడికి వెళ్ళుంటాడు? అఖిల్! అదేనండి మెయిన్ రోడ్. ఇలా నేరుగా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, నేనే పాట పాడనన్న విషయం చిన్నబాబుకి తెలియకుండా తప్పించుకున్నాను. నా దృష్టిలో పడితే తప్పించుకోవడం అంత తేలిక కాదు. అవును సార్, పులి కంటపడ్డ లేడి పిల్ల అయినా తప్పించుకోగలదేమో గాని మీ కంటపడ్డ వారు ఎవ్వరూ తప్పించుకోలేరు. అర్జున్, మల్లికార్జున్. సుందర్, అర్జెంట్ గా నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్. ఇప్పుడే అమెరికా నుంచి దిగిందా అన్నట్టుగా చాలా మోడ్రన్ గా కనిపించే అమ్మాయిని అర్జెంట్ గా హైర్ చేయాలి. ఓకే సార్. కట్టు బుట్టు కట్టిపడేసేలా ఉండే 16 అణాల తెలుగమ్మాయిని హైర్ చేయాలి. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు 2 అమ్మాయిల్ని హైర్ చేయాలా సార్? కాదు, ఒక్క అమ్మాయినే. అంటే మోడర్న్ గా ఉండే అమ్మాయినా లేక ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయినా? మోడర్న్ గా ఉంటూ ట్రెడిషనల్ గా కనపడే అమ్మాయిని, లేదా ట్రెడిషనల్ గా ఉంటూ మోడర్న్ గా కనపడే అమ్మాయిని. ఆ? అర్థం కాలేదా? అటు మోడర్న్ గెటప్ కి ఇటు ట్రెడిషనల్ గెటప్ కి రెండిటికి సెట్ అయ్యే అమ్మాయిని హైర్ చేయాలి. అలాగే సార్, 2 గిటప్లకి సెట్ అయ్యే అమ్మాయిని సెట్ చేస్తాను. వన్ మోర్ థింగ్, తెల్లగా మెరిసిపోయే ఆ అమ్మాయి ఒంటి మీద చిన్న పుట్టుమచ్చ కూడా ఉండకూడదు. అర్థమైంది కదా? నలుపు నిషిద్ధం. అలాంటి తెల్లటి అమ్మాయి అయితే తప్ప ఆనందవర్మ ఇంటికి కోడలు కాలేదు కదా. అంటే మీరు ఇప్పుడు హైర్ చేయమన్న అమ్మాయి ఆనందవర్మ గారింటికి కాబోయే కోడలా సార్? అవును, కాబోయే కోడలే, కానీ అయ్యే కోడలు మాత్రం కాదు. అదేంటి సార్, ఆయన కాబోయే కోడలు అంటారు, అయ్యే కోడలు కాదు అంటారు? నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది సార్. నేను చాలా క్లారిటీతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు హైర్ చేయబోయే అమ్మాయి ఆ ఇంటికి కాబోయే కోడలు. శ్యామ అనే అమ్మాయి ఆ ఇంటికి అయ్యే కోడలు. శ్యామ అంటే ఆ రోజు షష్ఠి పూర్తి ఫంక్షన్ లో చూసాం కదా, నీలి మేఘ శ్యామ. పేరెంటం బాగా జరిగింది కదా? పేరంటం కన్నా నాకు నువ్వు పాడిన పాటే బాగా నచ్చింది. అవునే, నువ్వింత బాగా పాడుతున్నావు కదా, రూపారాణిలాగా నువ్వు కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు కదా. నేనా? ప్రోగ్రామ్సా? సరేలే. నవ్వుతావేంటే? అలా పాటలు పాడితే నువ్వు రూపారాణిలాగా పేరు డబ్బు సంపాదించొచ్చు కదా. పేరు డబ్బు రావాలనుంటే అవే వస్తాయిలేవే. నువ్వు పాడకపోతే ఎలా వస్తాయే? వస్తాయే, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? అయ్యో, కిట్టు మందులు అయిపోయినట్టున్నాయి, చూసుకోలేదు. అమ్మా శోభా, ఏంటి? కిట్టు మందులు అయిపోయాయమ్మా. దానికి నన్నేం చేయమంటారు? గోవిందు వాళ్ళ నాన్న బయటికెళ్లారు కదా, అందుకని. అందుకని నువ్వు పట్నం వెళ్లి మందులు తెస్తావేమోనని. అన్నం తిన్నాక వాడు మందులు వేసుకోవాలి.
నాకు బాగా తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళలేను. తలనొప్పా? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచే. సడన్ గా మొదలైంది. అయినా ఆ మందుల విషయం మీ కూతురికి చెప్పుండాల్సింది. సవత్త బంతికని గూడెం దాకా వెళ్ళింది కదా, ఇంకో 4 అడుగులు వేసి పట్నం వెళ్ళి మందులు తీసుకొచ్చేది. నేనిప్పుడే చూశాను శోభ, లేకపోతే శ్యామకే చెప్పేదాన్ని. సర్లే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. మంచిది. ఇక మేము వెళ్ళొస్తాం. సరే, బాయ్ శ్యామా. బాయ్ బాయ్. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? పట్నం వెళ్తున్నానమ్మా. తమ్ముడికి మందులు తీసుకురావాలి. దానికి నువ్వెళ్ళడం ఎందుకు? మీ అన్నయ్య నాన్న బయటికి వెళ్లారు. మీ వదినకేమో తలనొప్పిగా ఉందిట. బయట బాగా ఎండగా ఉంది. ఈ ఎండలో వెళితే నీకు తలనొప్పి వస్తుంది. నేను తీసుకొస్తాను, ఇటివ్వు. నువ్వా? ఇప్పుడే కదా ఇంటికొచ్చావు. నేను వెళ్తానులే. పర్లేదులే, ఇటివ్వమ్మా. తీసుకో. వస్తానమ్మా. జాగ్రత్తమ్మా. అదే సార్ షాపు. ఇప్పుడే ఓనర్ టీ తాగడానికి వెళ్ళాడు. సార్, అతనే సార్. ఓకే, వాడు షాప్కి రాగానే నువ్వు ఒక కస్టమర్లా వెళ్ళి నేను చెప్పినట్టు అడుగు. అలాగే సార్. అన్నా, ఇక్కడ ఆపండి. అన్నా, ఈ మందులున్నాయా? ఒక్క నిమిషం. ఎంతన్నా? 200. బాల్ అంటే కిట్టుగాడికి చాలా ఇష్టం. ఈ బెలూన్ ఎంత? 30 రూపాయలు. థ్యాంక్స్. ఇప్పుడు వెళ్ళు. ఓకే సార్.
AAA మసాలా ప్యాకెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలి? మాది పక్కనున్న పల్లెటూరు అండి. అక్కడ కొత్తగా కిరాణా షాప్ పెట్టాం. మీరు రేటు తగ్గించిస్తే ఒక 100 ప్యాకెట్లు తీసుకుంటానండి. రేటు తగ్గిస్తా గానీ స్టాక్ ఉందో లేదో చూడాలి. ఒక్క నిమిషం ఉండు.